Good morning, students. We are discussing the topic aberrations, Unit 1, second BSc, third SEM. In the last classes, we have discussed about what is aberration, different types of aberrations, and then chromatic aberration, and two types of chromatic aberration. One is longitudinal, second one is lateral chromatic aberration. In the last class, we have discussed about achromatic doublet. In the achromatic doublet, there are two cases. One is two lenses in contact, and second one is two lenses are separated by a distance. In the last class, we have discussed when two lenses are in contact with each other. Today, the achromatism for two lenses separated by a distance. ఇప్పుడు మనం ఏమేం చదువుకున్నాం? అబరేషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అవి ఎన్ని రకాలో తెలుసుకున్నాం. దాంట్లో క్రోమాటిక్ అబరేషన్ అనుకున్న ఒకటి ఉంది. ఆ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలో తెలుసుకున్నాం. క్రోమాటిక్ అబరేషన్ ఎలా మినిమైజ్ చేయాలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మినిమైజ్ చేస్తాక నిన్న లాస్ట్ క్లాస్లో ఒక మెథడ్ చెప్పుకున్నాం. ఏంటది? అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. కాంటాక్ట్లో ఉంటే ఏం జరుగుతుందని చదువుకున్నాం. అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్, ఇదిగోండి ఇదే. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేద్దాం అనమాట, అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్. రెండు లెన్సులు తీసుకుంటే కనుక ఆ రెండు లెన్సులు కొంత డిస్టెన్స్ సపరేట్ చేయబడి ఉంటే అప్పుడు మనం ఈ క్రోమాటిక్ అబరేషన్ ఎలా మినిమైజ్ చేస్తామో చూద్దాం. చూడండి అందరూ. కన్సిడర్ టూ కాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెన్స్ f1 and f2. కన్సిడర్ టూ కాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెన్స్ f1 and f2 separated by a distance x. Separated by a distance x. Consider two convex lenses of focal length f1 and f2 separated by a distance x. నేను ఏం చేసాం, మనం రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకున్నాం. రెండు కాన్వెక్స్ లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్ ఎంత అనుకున్నాం? f1 f2 అనుకున్నాం. రెండు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెన్స్ ఎంత అనుకున్నాం? f1 f2 అనుకున్నాం. ఆ రెండు లెన్సులు కూడా ఎక్స్ డిస్టెన్స్ తో సపరేట్ చేయబడి అనుకున్నాం. ఆ రెండు లెన్సెస్ కూడాను ఎక్స్ డిస్టెన్స్, అంటే రెండు లెన్సెస్ బై డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. As the material of the two convex lenses is same and hence their dispersive powers is the same. అంటే మనం తీసుకున్న రెండు కాన్వెక్స్ లెన్సులు కూడా ఒకే మెటీరియల్, ఒకే పదార్థంతో తయారు చేయడం, సేమ్ మెటీరియల్. కన్సిడర్ టూ కాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ ఆఫ్ ఫోకల్ లెన్స్ f1 and f2 separated by distance x. రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకున్నాం, ఆ రెండు కూడా ఒకే మెటీరియల్ తో తయారు చేయబడి ఉన్నాయి అనుకున్నాం. వాటి యొక్క ఫోకల్ లెన్స్ f1 f2 అనుకున్నాం. ఎంత డిస్టెన్స్ లో సపరేట్ చేయబడి ఉన్నాయి? x డిస్టెన్స్ అన్నమాట. యాజ్ ద మెటీరియల్ ఆఫ్ ద టూ లెన్సెస్ ఈజ్ సేమ్. మనం తీసుకున్న రెండు కాన్వెక్స్ లెన్సెస్ ఒకే మెటీరియల్ తో తయారు చేస్తాం వల్ల అండ్ హెన్స్ దే డిస్పర్సివ్ పవర్స్ ఈజ్ సేమ్. ఎప్పుడైతే మెటీరియల్ ఈక్వల్ గా ఉందో వాటి యొక్క డిస్పర్సివ్ పవర్ కూడా ఎలా ఉంటుంది అనమాట? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే వద్దు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారదు కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారదు కాబట్టి ఏమవుతుంది అనమాట? డిస్పర్సివ్ పవర్ కూడా ఒకే విధంగా ఉంటుంది. యాజ్ ద మెటీరియల్ ఆఫ్ ద టూ కాన్వెక్స్ లెన్సెస్ ఈజ్ సేమ్ అండ్ హెన్స్ దే డిస్పర్సివ్ ఫోర్స్ ఒమేగా వాల్యూ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒమేగా వాల్యూ ఎంత ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఇఫ్ f is the combined focal length of the two lenses, if capital F is the combined focal length of the two lenses, అంటే రెండు కాన్వెక్స్ లెన్సెస్ తీసుకున్నాం కదా, వాటి యొక్క రిజల్టెంట్ కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఎంత అనుకుందాం? f అనుకుందాం. మనం ఇది మనం కన్సిడర్ చేసుకుందాం. ఏం తీసుకున్నాం? ఫస్ట్ మనం రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకున్నాం. కన్సిడర్ టూ కాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెన్స్ f1 and f2 separated by a distance x. రెండు కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, వాటి యొక్క ఫోకల్ లెన్స్ ఎంత అనుకున్నాం? f1 మరియు f2 అనుకున్నాం. ఆ రెండు కూడా x డిస్టెన్స్ లో సపరేట్ చేయబడింది. యాజ్ ద మెటీరియల్ ఆఫ్ ద టూ లెన్సెస్ ఈజ్ సేమ్, అంటే మనం తీసుకున్న రెండు కాన్వెక్స్ లెన్స్ యొక్క మెటీరియల్ కూడా ఒకే సబ్స్టెన్స్, ఒకే పదార్థంతో తయారు చేసి ఉన్నాయి కాబట్టి, ఒకే మెటీరియల్ తో తయారు చేసి ఉన్నాయి కాబట్టి అండ్ హెన్స్ దే డిస్పర్సివ్ పవర్స్ ఈజ్ సేమ్. వాటి యొక్క డిస్పర్సివ్ పవర్స్ ఎలా ఉంటాయి? సమానంగా ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ f ఈజ్ ద కంబైన్డ్ ఫోకల్ లెన్స్ ఆఫ్ ద టూ లెన్సెస్, f అనేది ఏమనుకుందాం? కంబైన్డ్ ఫోకల్ లెన్స్ ఆఫ్ ద టూ లెన్సెస్ అనుకుంటే కనుక చూడండి, 1/f is equal to, నిన్న మనం చెప్పాం రెండు ఫోకల్ లెన్స్లు కాంటాక్ట్ లో ఉంటే రిజల్టెంట్ ఫోకల్ లెంత్ అంతా 1/f is equal to 1/f1 plus 1/f2. సపరేట్ చేయబడి డిస్టెన్స్ నుండి నేను చెప్పాను, నేను 1/f1 plus 1/f2 ఎంత డిస్టెన్స్ అయితే అంత -x/f1 f2 అని చెప్పాను. ఇప్పుడు సేమ్ అదే విధంగా చూడండి, 1/f is equal to 1/f1 plus 1/f2
మైనస్ ఎక్స్ బై ఎఫ్1. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ డిస్టెన్స్. ఒకవేళ డి డిస్టెన్స్ లో ఉందనుకో డి బై ఎఫ్1 ఎఫ్2 అనమాట. అంటే రెండు లెన్సులు కనుక ఎక్స్ డిస్టెన్స్ లేదా ఆర్ డిస్టెన్స్ లో సపరేట్ చేయబడింది ఆర్ బై ఎఫ్1 ఎఫ్2 అవుతుంది. రెండు లెన్సెస్ తీసుకున్నాం, వాటి ఫోకల్ లెంత్ ఎఫ్1 ఎఫ్2 అనుకున్నాం. ఆ రెండు కూడా ఎక్స్ డిస్టెన్స్ లో సపరేట్ చేయబడి ఉంటే కనుక అప్పుడు కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఎఫ్ అనుకుంటే 1/f ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/f1 ప్లస్ 1/f2 మైనస్ ఎక్స్ బై ఎఫ్1 ఎఫ్2. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దాన్ని ఈక్వేషన్ 1. దీనికి ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. డి ఆఫ్ 1/f, డి ఆఫ్ అంటే చేంజ్ ఇన్ 1/f అనమాట. డి ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది డి ఆఫ్ 1/f1 ప్లస్ డి ఆఫ్ 1/f2 మైనస్ డి ఆఫ్ ఎక్స్ బై ఎఫ్1 ఎఫ్2. అంటే ఏం చేసాం ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేట్ చేసాం. అంటే డి ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది 1/f ఉంది కదా, అందుకే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది స్ప్లిట్ చేయండి. డి ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f2 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏముంది అక్కడ ఎక్స్ బై ఎఫ్1 ఎఫ్2. దాన్ని అలా ఉంచేయండి. ఈజ్ ఈక్వల్ టు ఒక రైట్ హ్యాండ్ సైడ్ లో డి ఆఫ్ 1/f అలాగే రాసేద్దాం ప్లస్ డి ఆఫ్ 1/f2 అలాగే రాసేద్దాం. దీనికి ఏం చేద్దాం యూవీ ఫార్ములా వాడదాం. ఎక్స్ బై ఎఫ్1 ఎఫ్2 ఉంది కదా, యూవీ ఫార్ములా వాడదాం. అంటే ఏంటి చూడండి ఒకసారి 1/f1 ఇంటూ 1/f2 కదా, 1/f1 ఒకసారి డిఫరెన్షియేషన్, రెండోసారి ఏంటి 1/f2 అంటే యూవీ డాష్ ప్లస్ యూ డాష్ కదా ఫార్ములా, అదే రాద్దాం చూడండి. మైనస్ ఎక్స్ బై రెండో ఫంక్షన్ అలా రాసేది ఎక్స్ బై ఎఫ్2 ను ముందు రాసేద్దాం. ఎక్స్ బై ఎఫ్2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f1. అంటే ఏం చేసాం సెకండ్ ఫంక్షన్ అలా రాసి ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాం. మైనస్ సెకండ్ ఏంటి ఎక్స్ బై ఎఫ్1 ఒక పక్క రాసి రెండో దానికి డిఫరెన్షియేషన్ డి ఆఫ్ 1/f2. అంటే డి ఆఫ్ 1/f1 ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్2 కాన్స్టెంట్, ఎఫ్1 చేస్తే ఎఫ్2 కాన్స్టెంట్, ఎఫ్2 చేస్తే ఎంత ఎఫ్1 కాన్స్టెంట్ అనమాట. అది అంటే డి ఆఫ్ 1/f1 ప్లస్ డి ఆఫ్ 1/f2 డి ఆఫ్ ఎక్స్ బై ఎఫ్1 ఎఫ్2 అంటే ఎలా రాసుకోవచ్చు ఎక్స్ బై ఎఫ్2 ఇంటూ డి ఆఫ్ 1/f1 మైనస్ ఉందిగా మధ్యలో మైనస్ ఎక్స్ బై ఎఫ్1 ఇంటూ డి ఆఫ్ 1/f2 అనమాట. బట్ డి ఆఫ్ 1/f1 అంటే మనం ఏం చదువుకున్నాం ఎంత డి ఆఫ్ 1/f అంటే ఒమేగా 1/f1, డి ఆఫ్ 1/f2 అంటే ఎంత ఒమేగా 2/f2. అది రాశాను. డి ఆఫ్ 1/f1 అంటే ఎంత ఒమేగా 1/f1, డి ఆఫ్ 1/f2 అంటే ఎంత ఒమేగా 2/f2. ఈ రెండింటిని తీసుకొచ్చేసి ఈ పే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. హెన్స్ డి ఆఫ్ 1/f ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ 1/f1 అంటే ఎంత ఒమేగా 1/f1, డి ఆఫ్ 1/f2 అంటే ఎంత ఒమేగా 2/f2 మైనస్ చూడండి ఎక్స్ బై ఎఫ్2. దీన్ని ఎలాగ ఉంచేసి డి ఆఫ్ 1/f1 బదులు ఏం రాసుకోవచ్చు మనం ఒమేగా 1/f1 మైనస్ ఎక్స్ బై ఎఫ్1 అలాగే రాసేసాం ఇంటూ డి ఆఫ్ 1/f2 బదులు ఏం రాయొచ్చు మనం ఒమేగా 2/f2. అంటే ఏం చేసాం ఈ ఈక్వేషన్ లో డి ఆఫ్ 1/f అంటే ఒమేగా 1/f1, డి ఆఫ్ 1/f2 అంటే ఏం చేసాం ఒమేగా 2/f2 ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఫర్ అన్ ఎక్రమాటిక్ కాంబినేషన్ నిన్నే చెప్పుకున్నాం. ఎక్రమాటిక్ కాంబినేషన్ వచ్చేసరికి అన్ని కలర్స్ ఒకచాటుకు వస్తాయని చెప్పుకున్నాం. అన్ని కలర్స్ ఒకచాటుకు వచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది అనుకున్నాం కాన్స్టెంట్ అనుకున్నాం. మరి చేంజ్ ఎంత 0. అదే రాశాను చూడండి. ఫర్ అన్ ఎక్రమాటిక్ కాంబినేషన్ ఎఫ్ అండ్ హెన్స్ 1/f షుడ్ నాట్ చేంజ్ విత్ కలర్. నేను చెప్పుకున్నాం ఎఫ్ 1/f కూడా మారవు. అప్పుడు డి ఆఫ్ 1/f ఎంత 0. ఫర్ అన్ ఎక్రమాటిక్ కాంబినేషన్ డి ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కొంచెం చెప్పాను చూడండి. For an achromatic combination f and hence 1/f should not change with color, hence d of 1/f is equal to ఎంత 0. d of 1/f 0 చేసి d of 1/f 0 చేసేస్తే అప్పుడు ఏం మిగిలింది ఇదే కదా LHS ఈ వాల్యూ 0 అయిపోద్ది. ఇంకా మిగిలిన టర్మ్స్ అన్ని రాసేయండి మామూలుగా. అంటే ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 మైనస్ ఎక్స్ ఒమేగా 1/f1 f2 మైనస్ ఎక్స్ ఒమేగా 2/f1 f2. చూడండి ఒకసారి ఇది మల్టిప్లై చేయాలి కదా, న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ ఎంత ఇక్కడ ఎక్స్, ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఒమేగా 1 అంటే ఎక్స్ ఇంటూ ఒమేగా 1/f1 f2. ఇక్కడ న్యూమరేటర్ ఎక్స్ పక్కదంటే ఎంత ఒమేగా 2 అంటే ఎక్స్ f2/f1 f2 మల్టిప్లై చేస్తాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 మైనస్ ఎక్స్ ఒమేగా 1/f1 f2 మైనస్ ఎక్స్ ఒమేగా 2/f1 f2 ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇప్పుడు మనం ఏం చేద్దాం మైనస్ టర్మ్స్ అన్ని ఒక పక్క తీసుకొచ్చేద్దాం. మైనస్ టర్మ్స్ అన్ని ఒక పక్క తీసుకొస్తే ఏమొస్తుంది ఒమేగా 1/f1 అలాగే రాస్తాం. నెక్స్ట్ ఎంత ఒమేగా 2/f2 అలాగే రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ ఎక్స్ ఒమేగా 1/f1 f2 మైనస్ అలా ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుద్ది ప్లస్ అవుద్ది. అంటే ఎక్స్ ఒమేగా 1/f1 f2 ఈ మైనస్ ఎక్స్ ఒమేగా 2/f1 అంటే అవతలకి వెళ్తే ఏమవుద్ది ప్లస్ అవుద్ది. అంటే ప్లస్ ఎక్స్ ఒమేగా 2/f1 f2. మీరు అబ్జర్వ్ చేశారేమో ఇక్కడ చూడండి ఒకసారి ఈ రెండిట్లోని ఏది కామన్ మనకి ఎక్స్ కామన్ తీయచ్చు మనం.
ఎక్స్ కామన్ తీయొచ్చా? అలాగే 1/f1f2 కూడా కామన్ తీయచ్చు. అంటే x/f1f2 కామన్ తీయచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ లో x/f1f2, ఇక్కడ కూడా x/f1f2 కామన్ తీసాము. x/f1f2 ఇంకా మిగిలింది ఏంటి? ఒమేగా 1 ప్లస్ మధ్యలో ఎంత ప్లస్ కదా ఒమేగా2, అంటే x కామన్ తీస్తే ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై ఎంత ఉంది? f1f2 అన్నమాట. అంటే ఏం చేసాం? రైట్ హ్యాండ్ సైడ్ మనం x/f1f2 ను కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి? ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు చూడండి LHS ఇది ఉంది కదా, ఎల్సిఎం కట్టండి. ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 ఎల్సిఎం ఎంత? f1f2. ఎల్సిఎం ఎంత? f1f2. ఎల్సిఎం పెడితే ఏమొస్తుంది? ఒమేగా 1f2 ప్లస్ ఒమేగా 2f1/f1f2. మీరు పేపర్ మీద రాసుకుంటే అర్థమవుతుంది. చూడండి x/f1f2 కామన్ తీస్తే x ఇంటూ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/f1f2. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేసాం మనం? ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 రెండిట్లోనూ ఏది ఎల్సిఎం? f1f2 ఎల్సిఎం కడితే ఏమవుద్ది? f1 పోతే ఏమవుతుంది? ఇక్కడ f1 ఉంది కాబట్టి ఏమొస్తుంది? f2 వస్తుంది. అంటే ఒమేగా 1f2. ఇక్కడ f2 ఉంది కాబట్టి ఏమొస్తుంది? f1 వస్తుంది. ఒమేగా 2f1/f1f2. ఇక్కడ f1f2, ఇక్కడ f1 డినామినేటర్. ఈ రెండు టర్మ్స్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి మనకి? దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది? ఒమేగా 1f2 ప్లస్ ఒమేగా 2f1 బై ఇది డివిజన్ లోకి వచ్చేస్తుంది కదా, ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒమేగా 1f2 ప్లస్ ఒమేగా 2f1 డివైడెడ్ బై ఎంత? ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. అంటే ఏం చేసాం? f1f2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ ఉంది కదా, ఇది ఒమేగా 1 ప్లస్ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కదా, x ఇంటూ ఇది కిందకి తీసుకొస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది కదా, అంటే ఏమొస్తుంది? ఒమేగా 1f2 ప్లస్ ఒమేగా 2f1 డివైడెడ్ బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. ఇది మన కండిషన్ వచ్చింది. x ఈజ్ ఈక్వల్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ టూ లెన్సెస్ ఎంత వచ్చింది మనకి? ఒమేగా 1f2 ప్లస్ ఒమేగా 2/f1 బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. ఇప్పుడు మనం వెన్ టూ లెన్సెస్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్, ఫస్ట్ ఏమనుకున్నాం మనం? రెండు లెన్స్లు సేమ్ మెటీరియల్ లో చేశారనుకున్నాం. వెన్ టూ లెన్సెస్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఏమని చెప్పాం మనం? అండ్ హెన్స్ దే డిస్పర్సివ్ పవర్స్ ఈ సేమ్ అని చెప్పాం. అంటే వాటి డిస్పర్సివ్ పవర్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. అంటే డిస్పర్సివ్ పవర్ వెహికల్ కాబట్టి ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అనుకుందాం. దెన్ అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1 ప్లస్ లో ఒమేగా 2 ప్లస్ లో ఒమేగా బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 రెండింటి బదులు ఏం రాసుకోవచ్చు? ఒమేగా ప్లస్ ఒమేగా. అంటే ఏం మిగులుతుంది? పై దాంట్లో ఏం కామన్ తీయచ్చు మనం? ఒమేగా కామన్ తీయచ్చు. ఒమేగా కామన్ తీస్తే ఏమవుతుంది? f1 ప్లస్ f2 డివైడెడ్ బై ఒమేగా ప్లస్ ఒమేగా ఎంత? 2 ఒమేగా. డినామినేటర్ ఒక ఒమేగా ఉంటుంది, న్యూమరేటర్ ఒక ఒమేగా. క్యాన్సిల్ అయిపోయింది అనుకో, డివైడెడ్ బై ఏం మిగులుతుంది? 2 ఒమేగా కదా. ఒమేగా పోతే ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత? f1 ప్లస్ f2/2. న్యూమరేటర్ లో ఒమేగా కామన్ తీసాం, కింద 2 ఒమేగా ఉంది. ఒమేగా క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు f1 ప్లస్ f2/2 అనమాట. అంటే thus the separation between the two lenses is equal to mean of the focal lengths of the two lenses. మనకి అక్రమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ లో కండిషన్ వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు f1 ప్లస్ f2/2. అంటే రెండు ఫోకల్ లెన్స్ ఒక యావరేజ్. అంటే దస్ ద సపరేషన్ బిట్వీన్ ద టూ లెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ అంటే మీనే కదా, mean of the focal lengths of the two lenses. Mean of the focal lengths of the two lenses. Thus, the separation between the two lenses is equal to mean, అంటే average, mean of the focal lengths of the two lenses. సరాసరి అన్నమాట. అంటే x is equal to ఎంత? f1 plus f2/2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఏమవుతాయి అనమాట? క్రోమాటిక్ అబరేషన్ మనం ఏం చేయొచ్చు? మినిమైజ్ చేయొచ్చు అని చెప్పారు. ఒకసారి చూసుకున్నాం ఇది అందరూ. అక్రమాటిజం ఫర్, మరొకసారి చెప్తాను చూడండి. అక్రమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్. రెండు లెన్సులు తీసుకుంటే ఆ రెండు లెన్సులు కూడా సపరేట్. ఇంతకు ముందు చెప్పిన కండిషన్ కి దీంట్లో తేడా ఏంటో మీరు తెలుసుకోవాలి ముందు. ఇదేంటి మనం చెప్పుకుంది ఇక్కడ? అక్రమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. రెండు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా డెరివేషన్ చేసాం. ఇవన్నీ మన డయాగ్రామ్ కూడా కనిపిస్తుంది. రెండు లెన్సులు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు కండిషన్ ఏమొచ్చింది మనకి? f1/f2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా 1/ఒమేగా 2, లేదా ఇది రాసేయచ్చు ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు మనకి ఏంటి? అక్రమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. అంటే రెండు లెన్సులు కొంత డిస్టెన్స్ లో సపరేట్ చేయబడి ఉంటాయి. ఎంత డిస్టెన్స్ అనుకున్నాం మనం ఇక్కడ? x అనుకున్నాం. చాలా సింపుల్ ఇది. ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకున్నాం. ఆ కాన్వెక్స్ లెన్సులు ఒకే మెటీరియల్ తో తయారు చేయబడినాయి అనుకున్నాం, అంటే సేమ్ మెటీరియల్. కన్సిడర్ టూ కాన్వెక్స్ లెన్సెస్ of focal lengths f1 and f2
separated by a distance x. రెండు కాన్వెక్స్ లెన్స్లు తీసుకున్నాం, వాటి యొక్క ఫోకల్ లెన్స్ ఏమనుకున్నాం f1 మరియు f2 అనుకున్నాం. ఆ రెండు కూడా ఎంత డిస్టెన్స్ లో సెపరేట్ చేయబడి అనుకున్నాం x అనుకున్నాం. కన్సిడర్ two convex lenses of focal length f1 and f2 separated by a distance x. ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం x అనుకున్నాం. As the material of the two lenses is same and hence their dispersive powers are same. ఇక్కడ రాసిన అయిపోయినా మనం తర్వాత చెప్పినా పర్వాలేదు ఈ టర్మ్ అనేది. As the material of the two lenses is same and hence the dispersive powers are same. అంటే ఒకవేళ మనం తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ యొక్క మెటీరియల్ సమానంగా ఉంటే కనుక వాటికి డిస్పర్సివ్ పవర్ ఈక్వల్ గా ఉంటుంది. దాని పక్కన పెట్టండి, తర్వాత చివరిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అది. ఇఫ్ ఎఫ్ ఈస్ ద కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద టూ లెన్సెస్, అంటే మనం తీసుకున్న రెండు కాన్వెక్స్ లెన్సెస్ కనుక కంబైన్ చేసినప్పుడు, అది కంబైన్ అంటే ఏంటి, వాటికి రిజల్టెంట్ ఫోకల్ లెంత్ కనుక ఎఫ్ అనుకుంటే అప్పుడు మన ఫార్ములా ఏంటి, మీరు ఇంటర్మీడియట్ లో చదివారు ఇది, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1f2. ఇదన్నమాట ఫార్ములా. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. 0 అయితే ఈ టర్మ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు మిగిలింది అని చెప్పండి, 1/f1 ప్లస్ 1/f2 కదా కాంటాక్ట్ లో ఉంటుంది. రెండు లెన్సులు కనుక సపరేట్ చేయబడి ఉంటే అప్పుడు కంబైన్డ్ ఫోకల్ లెంత్ 1/f ఈజ్ ఈక్వల్ ఎంత, 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1f2. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అనుకుని ఏం చేద్దాం, మనం దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, చేంజ్ కట్టాలి, చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంత్. దాన్నే మనం ఏంటో మనం డిఫరెన్షియేషన్ అంటాం. అంటే అంత d of 1/f ఈజ్ ఈక్వల్ టు d of 1/f1 ప్లస్ d of 1/f2 మైనస్ లాస్ట్ టర్మ్ ఏంటి, d of x/f1f2 రాసి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అలా ఉంచేయండి. రైట్ సైడ్ లో d of 1/f ని ఆ విధంగా రాసాం, d of 1/f ని కూడా సేమ్ రాసాం. చూడండి ఇక్కడ ఏం చేయాలి, మనం యూవి ఫార్ములా ఏ వాడాలి. మనకి యూవి తెలుసు కదా, యూవి ఫార్ములా ఏంటి, d of uv ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ v డాష్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఇంటూ ఫస్ట్ డిఫరెన్షియేషన్. సేమ్ అదే విధంగా మీరు డిస్టెన్స్ మారదుగా, మనకి ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్ ఫిక్స్డ్ కాబట్టి ఇది కాన్స్టెంట్ పక్కన పడేయండి. అందుకని ఏం చేద్దాం, మనం x/f2 ముందు పక్కన రాస్తాం, మనకి మిగిలింది ఏంటి 1/f1 కదా, అంటే x/f2 ముందు రాస్తే d of 1/f1 మైనస్ ఎంత, ఈసారి ఏం చేస్తారు సెకండ్ x/f1 ముందు రాసేయండి, అప్పుడు ఏమవుతుంది d of 1/f2 అనమాట. ఓకే, అర్థమైందా. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అది. బట్ d of 1/f1 అంటే ఎంత, ω1/f1. d of 1/f1 అంటే ఎంత, ω1/f1. d of 1/f2 అంటే ఎంత, ω2/f2. హెన్స్ పై దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, d of 1/f ఈజ్ ఈక్వల్ టు ω1/f1, d of 1/f2 అంటే ω2/f2. చూడండి మైనస్ x/f2 అలాగే రాసేయండి. అలా రాసి d of 1/f1 అంటే ఏం రాసుకోవచ్చు, ω1/f1 మైనస్ x/f1 అలాగే రాసి ఇంటూ d of 1/f2. d of 1/f2 అంటే ఎంత, ω2/f2. జస్ట్ మనం ఏం చేసాం, d of 1/f1 ప్లేస్ లోనేమో ω1/f1 రాసాం, d of 1/f2 ప్లేస్ ఏమో ω2/f2 రాసాం. ఇంత ముందే మనం చెప్పుకున్నాం, మనం అక్రోమాటిక్ కాంబినేషన్ తీసుకుంటే ఫోకల్ లెంత్ కానీ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ 1/f1 కానీ షుడ్ నాట్ చేంజ్ విత్ కలర్, కలర్ తో పాటు మారదు, ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ గా ఉంటే ఫర్ అన్ అక్రోమాటిక్ కాంబినేషన్ d of 1/f ఎంత, 0. అంటే ఈ టర్మ్ 0 చేసేద్దాం. ఇది 0 చేస్తాం కనుక మిగిలింది ఏంటి, ω1/f1 ప్లస్ ω2/f2. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, న్యూమరేటర్ లో ఇక్కడ x/f2 ఇంటూ ω1/f1 మల్టిప్లై చేయండి, x ఇంటూ ω1/f1f2. ఇదేమవుతుంది x ఇంటూ ω2/f1f2. చూడండి ఇక్కడ అదే రాశాను చూడండి, ω1/f1 ప్లస్ ω2/f2 మైనస్ x ఇంటూ ω1/f1f2 మైనస్ x ఇంటూ ω2/f1f ఈజ్ ఈక్వల్ టు అంతా 0. ω1/f1 ω2/f2 లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఈ మైనస్ టర్మ్ ఏం చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తాం. మైనస్ అలా ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, అంటే అంత xω1/f1f2. ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ xω2/f1f2. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ముందు ఈ టర్మ్ రాద్దాం రైట్ హ్యాండ్ సైడ్. ఈ రెండింటిలోనూ ఏది కామన్ తీయొచ్చు మనం, మీరు అబ్జర్వ్ చేసినట్టు ఫస్ట్ టర్మ్ లో x/f1f2 కామన్ ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా x/f1f2. ముందు x రాసాం, x కామన్ తీస్తే మిగిలింది ఏంటి, ω1 ప్లస్ ω2 బై ఏం మిగులుతుంది, f1f2. రెండింటిలోనే f1f2 కామన్ కదా, అంటే ఏంటి x ఇంటూ ω1 ప్లస్ ω2/f1f2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ω1/f1 ప్లస్ ω2/f2. అంటే ఏమొస్తుంది, ω1f2 ప్లస్ ω2f1/f1. మీ పేపర్ మీద రాసుకుని ఎల్సిఎం కట్టండి, f1f2 ఎల్సిఎం మనకి. అప్పుడు ఏమొస్తుంది, ω1f2 ప్లస్ ω2f1/f1f2. మనకి x కావాలి, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, ఈ f1f2 క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ ω1 ప్లస్ ω2 ఇవతలు తీసుకొస్తాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ω1f2 ప్లస్ ω2f1 బై అంత
ω1 ప్లస్ ω2. ఇది చూడండి, ఇది మన కండిషన్ వచ్చింది. మనం ఒకవేళ మనం తీసుకున్న రెండు కాన్వెక్స్ లెన్స్లు కూడా ఒకే మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటే, వెన్ టూ లెన్సెస్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే కనుక ఏంటి అర్థం అనమాట, దేర్ డిస్పర్సివ్ పవర్స్ ఆర్ సేమ్. డిస్పర్సివ్ పవర్స్ అంటే ఏంటి, ω1 ω2. మొదటి దాని ω1 లెన్స్, రెండో దాని ω2 అనుకున్నాం, సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు ω అనుకుందాం. దెన్ దీంట్లో ω1 ఈజ్ ఈక్వల్ టు ω2 ఈజ్ ఈక్వల్ టు ω సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ωf1 ప్లస్ ωf2 బై ఒమేగా ప్లస్ ఒమేగా. అదే రాసాను చూడండి, ωf2 ప్లస్ ωf1 బై ఒమేగా ప్లస్ ఒమేగా. రెండిట్లో ఇక్కడ ఏం చేయొచ్చు, కామన్ తీయచ్చు, ఒమేగా కామన్ తీయచ్చు. కింద ఏమొస్తుంది, 2ω ఉంటుంది. 2ωలో ఒక ఒమేగా, పైన ఒక ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది మనకి. మిగిలింది ఏంటి, f1 ప్లస్ f2 బై 2. అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ లెన్సెస్ ఇన్ అన్ అక్రోమాటిక్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ద ఫోకల్ లెన్స్. అంటే ఏంటన్నమాట, thus the separation between the two lenses is equal to mean of the focal lengths of the two lenses. Mean ante enti average. Thus the separation between the two lenses is equal to the mean of the focal lengths of the two lenses. ఈ కండిషన్ గుర్తుండాలి. x is equal to ఎంత, f1 plus f2 by 2 అన్నమాట. ఇది ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అన్నమాట,